హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చోటూస్ హ్యాపీ హ్యాబ్. డైలీ ఈవినింగ్ చోటు ఆఫ్టర్నూన్ పడుకొని ఈవినింగ్ 6 o'clock అలా లేస్తాడు. లేచాక కాసేపు అయ్యాక బిస్కెట్స్ అయినా ఏమైనా తినిపించి నేను బయటికి తీసుకెళ్ళేదాన్ని. ఇన్ కేస్ వాళ్ళ డాడ్ తొందరగా రాకపోతే. ఇప్పటికే ఒక 2 days అయింది అసలు బయటికే వెళ్ళలేదని చెప్పి ఇంకా మేము కృష్ణ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్తే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే మీరే చూసేయండి ఎలా ఉందో. ఇది వెళ్తుంటే నేను తీశాను. రోడ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఇలా వీడియో తీసుకుంటూ వెళ్ళగలుగుతున్నాం. బట్ ఈ చోటుతో మాత్రం చాలా కష్టం. నిల్చొని చూస్తా అంటాడు, అటు ఇటు అసలు హెడ్ అయితే టర్న్ చేస్తూనే ఉంటాడు. నాకైతే చాలా భయం వేస్తుంది పట్టుకోవడానికి. చాలా అంటే చాలా జాగ్రత్తగా పట్టుకుంటా. అందుకే ఎక్కువగా నేను బైక్ పైన వెళ్ళేటప్పుడు మోస్ట్లీ అసలు ఈ మధ్య కొంచెం తీస్తున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి మన మీద ఉన్న హోప్ పోవద్దు కదా, అందుకే నేను డైలీ పెట్టాలి అని చెప్పి తీస్తున్నాను. ఫైనల్లీ కృష్ణా రివర్ దగ్గరికి రీచ్ అయ్యాము. చూడండి అస్సలు నైట్ టైం అయితే వ్యూ ఎంత అంటే అంత బాగుంటుంది. అక్కడ కనిపిస్తున్న లైట్స్ ఉన్నాయి కదా, ప్రకాశం బ్యారేజ్ దగ్గర అనమాట. ఒక సైడ్ ఏమో ప్రకాశం బ్యారేజ్ ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది, మన ముందు కృష్ణా రివరు. ఒక సైడ్కి ఇంకా అక్కడ ట్రైన్ పోతుంది, అక్కడ ట్రైన్ వస్తుంది, కనిపిస్తుందా మీకు? ఎంత అంటే అంత బాగుంటుంది వ్యూ. ఈవినింగ్ టైమే బాగుంటుంది, డే టైంలో అసలు ఉండలేము. ఎందుకంటే విజయవాడలో ముందే ఎండలు ఎక్కువ. సమ్మర్లో అని కాదు, ఎప్పుడైనా ఎండలు ఎక్కువే. ఇంకా మనం ఇక్కడికి వెళ్ళాలంటే చాలా దగ్గర. మాకైతే మేము అక్కడే ఉంటాం కాబట్టి మాకు అలా అనిపిస్తుంది. కానీ మనం విజయవాడ స్టేషన్ దగ్గరికి, బస్ స్టేషన్ దగ్గరికి వచ్చాక ఆపోజిట్లోనే మనకు ఉంటుంది ఇది. మార్నింగ్ అంతా డ్యూటీకి వెళ్ళొచ్చి ఈవినింగ్ ఇలా చోటుతో ఆడుకుంటూనే కదా కొంచెం ఫ్రీగా అండ్ పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళ డాడ్ ఎక్కువగా ఇలా బయటికి తీసుకొస్తూ ఉంటాడు. వాడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. ఏమైనా సరే ఈ పిల్లలతో మనం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే టైం వెళ్ళిపోతే మళ్ళీ రాదు. మేమైతే కొంచెం బాగానే వెళ్తుంటాము. ఇలా వాడికి కూడా కొన్ని మెమొరీస్ ఇవ్వాలి కదా. కాసేపు అటు ఇటు తిరగగానే ఇంకా కాళ్ళు లాగేశాయి. సో ఇంకా అక్కడ కూర్చున్నాము. చూడండి వాడికైతే సపరేట్ చైర్ కావాలంట. కూర్చొని ఆ చెప్పలు అసలు ఎటైనా తీసుకెళ్ళాలంటే ఇదొక భయం. ఆ చెప్పల్ని పీకేస్తూనే ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడ్ కొంచెం బిజీ ఉన్నాడు. ఇంకా ఆకలేస్తుందని చెప్పి మిర్చి తీసుకొచ్చి ఇచ్చాడు. మేము తినడానికి రెడీ అయ్యాం నేను చోటు. బట్ పాపం చిన్నపిల్లలు, వాళ్ళకైతే ఏం తినిపించకూడదు. మనం అన్నీ తింటాం కానీ వాళ్ళకైతే తినిపించొద్దు. అలా జాలి పడకండి, బయట ఫుడ్ అస్సలు పెట్టకండి పిల్లలకి. ఇంకా మేము అలా తినేసాక కొంచెం సేపు నేను చోటు కొంచెం ఆస్వాదించాం అలా కృష్ణా రివర్ని. వాడికి బయటికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా కొంచెం టైం ఎక్కువే అయింది, 8 o'clock అవుతుంది. మళ్ళీ వాడికి ఆకలిస్తుంది కదా. మనమంటే ఏదో ఒకటి తినే ఉంటాం కానీ చిన్నపిల్లలకి టైం టు టైం తినిపించాలి కదా. సో ఇంకా వెళ్తున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా దుర్గమ్మ టెంపుల్, ఎంత బాగుంది అసలు. నైట్ టైం అయితే విజయవాడలో వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎటు చూసినా కొండలు గుట్టలే. ఇంకా చోటు ఫుడ్ రెడీ అయింది. ఇంటికి వెళ్ళాక తినిపించాక కొంచెం సేపు ఆడుకుంటాడు. ఎందుకంటే అలసిపోతేనే కదా పడుకుంటాడు. బాగా అంటే బాగా ఆడుకున్నాడు. ఆ బండి అయితే స్టార్టింగ్లో వచ్చినప్పుడు భయపడ్డాడు, తర్వాత ఆడుకున్నాడు. ఇంకా కొంచెం సేపు ఇంకా నా హెయిర్ బ్యాండ్ కావాలంట, ఇంకా దాన్ని తీసుకొని ఆడుకున్నాడు. ఇలానే ఆడుకుంటూనే ఉంటాడు. ఆడుకొని అలసిపోయాడు చోటు. ఇంకా చూడండి ఆ ఫింగర్ మాత్రం అస్సలు వదిలిపెట్టాడు. అది పెట్టుకొని పడుకుంటాడు. కాసేపు అయ్యాక తీసేస్తే ఇంకా అప్పుడు మెచ్చుకున్నాడు. ఇంక ఇంతే వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.